మిగతా వార్తల్లోకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగిందో ఆ రోజున ఉన్నటువంటి చిదంబరం గారు కొద్దిగా గట్టిగా వ్యవహరించి ఉన్నట్లయితే, వేలం చేయమని దీన్ని ఆపినట్లయితే ఈ అన్యాయం జరిగి ఉండేది కాదని సాక్షాత్తు మంత్రివర్గంలో ఉన్న మరొక కొలీగే ప్రధానమంత్రికి నోట్ పంపినటువంటి సందర్భం చూస్తే మొత్తం ఇదంతా కూడా పెద్ద గందరగోళాన్ని సృష్టించినటువంటి పెద్ద కుంభకోణం. దీనిలో మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఈ కుంభకోణం ఎలియన్స్ పార్ట్నర్ అయినటువంటి డిఎంకే మంత్రి కాబట్టి ఆయన మీదే నెట్టేసి యూపీఏ ప్రభుత్వం తప్పుకోవాలనే ప్రయత్నం జరుగుతా ఉన్నది. నిన్న మొన్న కపిల్ సిబల్ గాని కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు గాని మాట్లాడినటువంటి తీరు చూస్తే ఏమనిపిస్తుందంటే, టెక్నికల్ గా మమ్మల్ని ఎక్కడా తప్పుపట్టలేదు, ప్రధానమంత్రి ఆఫీసులు తప్పుపట్టలేదు, లేదా మిగతా మంత్రివర్గాన్ని తప్పుపట్టలేదు. కాబట్టి ఇది కేవలం రాజాకు మాత్రమే సంబంధించిన అంశం, ఇది కేవలం డిఎంకే ఎలియన్స్ పార్ట్నర్ కు మాత్రమే సంబంధించిన అంశం తప్ప యూపీఏ ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు అని చెప్పడానికి వారు తాపత్రయపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకమని మనవి చేస్తున్నా. భారత రాజ్యాంగంలో 74వ అనుకరణ ప్రకారం, ఆర్టికల్ ప్రకారం కౌన్సిల్ మెంబర్స్ అంటే మినిస్టర్ ఆఫ్ ది కౌన్సిల్ వీళ్ళందరూ కూడా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నది. 74వ ఆర్టికల్ చెబుతున్న విషయం కూడా అదే. అది కేవలం మంత్రివర్గంలో ఒక సభ్యుడు ఒక నిర్ణయం తీసుకుంటే అఫీషియల్ గా అది కేవలం ఆ ఒక్క సభ్యుడికే సంబంధించినటువంటి అంశం కాదు, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని భారత రాజ్యాంగం చెబుతా ఉన్నది. ఇది మేధావులే అవసరం లేదు, కాలేజీలో చదువుకున్న విద్యార్థులు 74 ఆర్టికల్ చదివిన మంత్రివర్గంలో ఒక సభ్యుడు చేసినటువంటి తప్పుడు నిర్ణయానికి మొత్తం మంత్రివర్గం బాధ్యత వహించవలసి ఉంటుంది అని భారత రాజ్యాంగం క్రిస్టల్ క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా ఇదేమీ సంబంధం లేదు, అది కేవలం రాజాకు మాత్రమే సంబంధించిన అంశం అని యూపీఏ నాయకులు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందని చెప్పక తప్పదని మనం చేస్తున్నా. కాబట్టి ఈ 2G స్పెక్ట్రమ్ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తరువాత యూపీఏ ప్రభుత్వం టోటల్ గా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం నైతికంగాను రాజ్యాంగ పరంగాను పూర్తి తప్పిదమవుతుంది. కాబట్టి యూపీఏ ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించి తీరవలసిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాను.